పక్షాన శుభ సమయమన్నా ఉండాలి. అదే అమృత గడియలు, అమృత కాలము అంటారు, అమృత గడియలు అంటారు. ఈ అమృత గడియల్లో ప్రయాణం చేస్తే ఈ తిథులు, ఈ వారాలు, ఈ ఘాతు లగ్నాలు ఇవన్నీ కూడా వర్తించవు. మనకు ఏది బాగలేకపోయినా కూడా మనం బయలుదేరినటువంటి సమయం అనేది అమృత కాలంలో బయలుదేరాం కాబట్టి మనం అనుకున్న పని సర్వ విధాల మనకు చక్కగా కలిసి వస్తుంది. ప్రయాణం చేశామంటే మనకు సంతోషంగానే అనిపిస్తుంది. మనం అనుకున్న బయలుదేరిపోయినటువంటి ఆ పని కూడా మనకు చక్కగా పూర్తి అవుతుంది. అనుకున్న పని పూర్తి అయిపోవడం వల్ల మనకు సంతోషమే కలుగుతుంది. అనేక విధాలు కూడా మనకు కలిసి వచ్చేటువంటి సమయం అనేది అమృత గడియలు, అమృతకాలం. ఇది ప్రతిరోజు ఉంటుంది, కానీ మనం అనుకున్న టయానికి అది ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంపార్టెంట్గా మనము వారాన్ని ఆచరించాలి. అంటే వారశూలని కూడా అంటారు. వారాన్ని నిర్ణయించాలి. ఆ వారం మనకు కలిసి రాలేదనుకో దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపు వెళ్దాం. లేదు, మనము శనివారం బయలుదేరుతున్నాం, ఇది మనకు ఘాతు వారం, కానీ ఇంపార్టెంట్ వెళ్ళాల్సినప్పుడు మనం సమయాన్ని ఆచరించాలి. మనం పాతకాలం నుంచి పాటిస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు ఎదురుగుండా వస్తుంటారు. అవును. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? మనము బయలుదేరాం ఆల్రెడీ, వారము ఇవన్నీ చూసుకోలేదు, తిది అవన్నీ కూడా చూసుకోవడం లేదు. అలాగే లగ్నం కూడా మనం ఘాతు లగ్నం అనేది ఉంటుంది, అంటే అశుభ సమయం అనేది మనం చూసుకోలేదు. మనం బయలుదేరాం, దానికి చిహ్నంగా దానికి ఒక మెసేజ్ అన్నమాట. ఏమిటి? ఒక మెసేజ్. ఆ ముహూర్తానికి తగినట్టుగా మనకు ఒక మెసేజ్ అనేది ముందే వచ్చేస్తుంది. ఆ మెసేజే ఈ రూపం. ఏమిటంటే మనం బయలుదేరుతున్నాం, పిల్లి ఎదురైంది. ఆ పిల్లి ఏమిటి అంటే మనం సాకుతున్న పిల్లి అయితే మాత్రం దోషం ఉండదు. మనం సాకుతున్నటువంటి పిల్లి అయితే మనకు దోషం ఉండదు. కానీ మనం బయలుదేరగానే వెంటనే మనకు పిల్లి ఎదురైందనుకోండి, ఆ పనిని మనం ఆపుకోవాలి. లేదంటే దానివల్ల చాలా నష్టపోతాం. నష్టపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఆ పిల్లే కదా అని మనం లైట్ తీసుకోకూడదు. ఆ పిల్లి కూడా మనం సాకుతున్నటువంటి మన ఇంటి పిల్లి, దాన్ని పోషిస్తున్నటువంటి ఆ పిల్లి అయితే దాన్ని మనం అనుమానించాల్సిన అవసరమో లేదు, భయపడాల్సిన అవసరమో లేదు. మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. చాలామంది పిల్లిని ఎవరు సాక్కోరు. కాబట్టి మనం బయలుదేరగానే వెంటనే ఆ పిల్లి ఎదురొచ్చింది, దానివల్ల మనం అట్లాగే పట్టించుకోకుండా వెళ్ళిపోయామంటే నష్టం అనేది జరిగే తీరుతుంది. అది ప్రమాదం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, మనం అనుకొని పోయిన పని నెరవేరకపోవడం, జరగకపోవడం, అది క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతాయి. మంత్రం చదువుకొని మనం వెళ్ళే అవకాశం ఉంటుందా? చక్కగా వీటికి అన్నిటి మార్గాలు ఉన్నాయి, అదే తెలియచేద్దాం. అది కూడా అయితే ఈ పిల్లికి మధ్యలో ముందే ఏది మనం బయలుదేరగానే లేదు మనిషి ఎదురు వచ్చారనుకోండి, ఆ మనిషి ఏమిటి అంటే ముత్తైదు. అంటే చక్కగా మంచిగా బొట్టు పెట్టుకొని, పసుపు కుంకుమ అలంకరించుకొని, మంచి వస్త్రధారణ, అన్ని చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ముఖం. ఏమిటి? నవ్వుతూ ఉన్నటువంటి ముఖం ఆ మనిషి ఎదురైంది అనుకోండి, ఇంకా ఆ తర్వాత పిల్లి ఎదురైనా మనం దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎదురైనటువంటి వాళ్ళే ముఖ్యం. అటువంటి ముత్తైదు మనకు ఎదురైంది అనుకోండి, మనకు అది శుభ సూచకమని ముందే మెసేజ్ ఇచ్చేస్తుంది. అంటే మన ప్రయాణం సుఖము, సౌఖ్యము, అలాగే మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని సంతోషంగా నెరవేరుతుంది. అది ఎంతటి పని అయినా సరే, చిన్న పని అయినా సరే, ఎంత పెద్ద పని అయినా సరే, ఆ పని మనకు చక్కగా అప్పుడే అక్కడక్కడే అన్ని చకమని అన్నీ నెరవేరిపోతాయి. అంటే శుభప్రదమైనటువంటిది. ఈ ప్రయాణంలో ఇంపార్టెంట్ అయినటివి ఏది మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏది పరిగణలోకి తీసుకోకూడదు అనేది కూడా మనకు. ఇదే కాకుండా మనం బయలుదేరుతున్నాము, ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అంటే మనతో కాదు పక్కన వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, మనము ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఆ గొడవలు జరుగుతున్నాయి అంటే దానివల్ల మనకు పెద్ద నష్టం జరగబోతుంది. అంటే మనకు కూడా ఆ పని వల్ల కష్టాలు, నష్టాలు, ఎక్కువ మాట్లాడితే ఇష్యూ అంటే కేసులు ఎచ్చట్రా పనులు, ఇటువంటి నష్టాలు కూడా జరిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల
జైలు ఇటువంటి నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా కూడా ఆ గొడవలేనా అక్కడ గొడవలు జరిగి కొట్టుకొని రక్తం కారినట్టు ఏమిటి రక్తాన్ని కళ్ళ చూస్తాం. మనం బయలుదేరేటప్పుడు ఎవరో గొడవ పడుకోవడం, లేదంటే ఏదైనా పిల్లలు కింద పడడము, ఏదన్నా గాయమయ్యి రక్తాన్ని మనం చూసి ప్రయాణం చేయకూడదు. రక్తాన్ని చూసి మనం ప్రయాణం చేసామనుకోండి, మనకు కూడా ప్రాణ నష్టం జరిగిపోతుంది, మనకు కూడా ప్రమాదము, గాయాలు కావడము, లేదంటే ఏకంగా ప్రాణ నష్టాలని కోల్పోవడము, ఇటువంటి సమస్యలు కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే గురుగారు, అంటే చావు ఎదురుగా వస్తున్నప్పుడు కూడా కొంతమంది భయపడుతుంటారు. అవును, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే శవం ముందు నుంచి వెళ్ళిపోయానని చెప్పి, అవును. మీరేం చెప్తారు? చాలా మంచి విషయమే అది. మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు శవం ఎదురుగా వచ్చిందనుకోండి, అది శుభప్రదం అని అర్థం. ఇంకా కూడా మన వెనక రాకూడదు, ముందు నుంచి రావాలి, ముందు నుంచి ఎదురుగా రావాలి. ఎదురుగా వస్తే మనకు శుభప్రదమే. అయితే అది భయపడతారు, ఏమని, అరే శవం ఎదురైంది ఇది అని అనుకుంటారు. తప్పు లేదు. కానీ మన వెనకన మనంటమడి రాకూడదు. వస్తే అది చాలా పెద్ద దోషం. శవం అనేది మన వెనక రావడం అనేది నెగటివ్, మన ఎంట వస్తుంది, వెంటాడుతుంది అన్నది వాస్తవం. ఎదురుగా వచ్చిందనుకోండి, అక్కడితో ఏదైనా ఉన్నటువంటిది వైదొలిగిపోతున్నది అని అర్థం. ఇక్కడ మెసేజ్, ఆ మెసేజ్ కూడా ఇక్కడ అయిపోతుంది. అయితే ఇలాంటి విషయాలలో మీరు అన్నట్టుగా శవం ఎదురైందనుకోండి, అది శుభప్రదమే. శవం మన వెనకమడితో వస్తుందనుకోండి, అది అశుభప్రదమైనటువంటిది. ఇందులో వేరియేషన్ ఉంటాయి, తేడాలు. ఇందాక చెప్పుకున్నాం, ప్రయాణం చేసేటప్పుడు ఓ చిన్న పాప ఎదురైందనుకోండి, అది అత్యంత శుభప్రదం.